అవును, పాత తరం నాయకులను నమ్ముకుంటే ఎప్పటికైనా అంతే. కష్టకాలంలో ఎవరూ తోడుండరు. నిజాయితీగా ఉండేవాళ్ళు కొందరే ఉంటారు. నేటి తరం రాజకీయ నాయకుల్లో అలాంటోళ్ళు అరుదుగా కనిపిస్తారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అదే పార్టీని నమ్ముకుని ఉండేవాళ్ళు కొందరే. మిగిలిన వాళ్ళంతా మారేటోళ్లే. ఆ విషయం గులాబీ బాస్కు తెలియంది కాదు. ఎందుకంటే ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదలుపెట్టింది ఆయనే కాబట్టి. కేవలం డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదని ఇప్పటికైనా కేసీఆర్కు తెలిసొచ్చి ఉండాలి. కేసీఆర్కు మాత్రమే కాదు, అన్ని రాజకీయ పార్టీ నేతలకు ఈ ఫిరాయింపులు ఒక గుణపాఠమని చెప్పక తప్పదు. గత 10 ఏళ్ళు కాంగ్రెస్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటే ఈరోజు ఆ గతి బీఆర్ఎస్కు పట్టింది. తప్పు మారుతున్న నేతలది కాదు, వారిని ప్రోత్సహించి పార్టీలో చేర్చుకుని పదవులు ఇచ్చిన వారిదే. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వంటి పార్టీలకు భవిష్యత్తులోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. అందుకే రెండు పార్టీలు కొత్త నాయకత్వాన్ని ఎదుర్కోవడం మంచిది. ఎందుకంటే తమకు రాజకీయ భిక్షను పెట్టిన పార్టీని యువకులు వదులుకారు. సీనియర్ నేతలైతే ఎక్కువగా పార్టీలు మారుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారుతున్న వాళ్ళంతా సీనియర్ నేతలే. దానం నాగేందర్ రెడ్డి కావచ్చు, కేకే కావచ్చు, కడియం కావచ్చు, ఇలా అందరూ అనేక పార్టీలు మారి వచ్చిన వాళ్ళే. అందుకే రానున్న కాలంలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. కేవలం డబ్బులు ఉంటేనే సరిపోదు, నిబద్ధత, కట్టుబాటు, నిజాయితీ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు అధికారంలో లేని కేసీఆర్ రానున్న 5 ఏళ్లలో సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పెట్టాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తే వారు పార్టీని నమ్ముకొని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీ తరపున పోరాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతూ గులాబీ జెండాలను ఎగురవేయడానికి వారు పనికొస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ ఆరంభం నాటి నుంచి అనేక మంది యువకులు పనిచేస్తున్నారు. ఉద్యమంలో కేసీఆర్తో పాటు పనిచేసిన వారు కూడా ఉన్నారు. వారిని రానున్న ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు. యువకులకు పార్టీ పగ్గాలను అప్పగిస్తే 4.5 ఏళ్లలో పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ వారు దూసుకెళ్తారనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తమవుతుంది. ఇప్పుడు వెళ్ళని సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ ద్వారాలు తెరుచుకోకపోవడంతో వెళ్ళలేదని, ఆ నియోజకవర్గాలను కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినపడుతుంది. పాతతరం నేతలను పక్కన పెట్టి కొత్త ఫేస్లను జనాలకు పరిచయం చేయడం మంచిదన్న సూచనలకు గులాబీ బాస్కు అందుతున్నాయి. ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడితే మంచిదని పలువురు నేతలు కూడా సూచిస్తున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.